సో మనమైతే ఇక్కడ పాండిచేరి నుంచి ఇప్పుడు టువర్డ్స్ వెళ్తున్నాం కదా పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ 18 కిలోమీటర్స్ ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది. రోడ్ అయితే మాత్రం దా వరస్ట్ మొత్తం గతుకుల రోడ్డు. బ్రో ఎట్లుంది రోడ్డు? సో హిమాలయన్కి బాగా పని చెప్పామన్నమాట ఈ రైడ్లో, ఈ స్ట్రెచ్ మాత్రం. సో జస్ట్ ఇప్పుడు టైం అరౌండ్ 11 అయ్యింది. ఇక్కడ టిఫిన్ బ్రేక్ కోసం అంటే మార్నింగ్ నుంచి చూస్తున్నాం రోడ్ కటు ఇటు అంత ఫుడ్ స్పాట్స్ అయితే ఏమీ లేవు. ఇది కూడా ఇప్పుడు వచ్చిన స్పాట్ కూడా క్లోజింగ్ టైం అనమాట. సో ఓన్లీ ప్లెయిన్ దోశ ఉంది. ఇది తినేసి ఇంకొక 18 కిలోమీటర్స్ ఉంది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి. రెయిన్ అయితే మాత్రం ఇంకా పడుతూనే ఉంది పాండిచేరిలో. అక్కడికి వెళ్ళాక బోట్ నాకు తెలిసి హవర్లీ బేసిస్ మీద మాట్లాడుకోవాలనుకుంటా. సో అక్కడికి వెళ్ళాక హవర్లీ బేసిస్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి అన్నీ క్లియర్గా చెప్తాను. సో అక్కడ బోట్ తీసుకొని మనం ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. అన్ని ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే అక్కడ చెప్తాను. సో అక్కడ కలుసుకుందాం. సో మనమైతే పిచ్చవరం విలేజ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇంకా అరౌండ్ ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంది అనగానే ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అంటే విలేజ్ వాళ్ళు పెట్టుకున్నారు నాకు తెలిసి. సో బైక్కి ఎంట్రీ ఛార్జ్ 20 రూపీస్ తీసుకున్నారు. సో మనది లోకల్ వెహికల్ కాదు కదా, సో 20 రూపీస్ తీసుకొని పంపించారనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి వాన అయితే కంప్లీట్ ఆగిపోయింది. ఆ నేచర్ కూడా చాలా బాగుంది, చుట్టూ గ్రీనరీ. పాండీలో మళ్ళీ స్కామ్ అయిపోయాం. అంటే నేను ప్రీవియస్గా వచ్చినప్పుడు స్కామ్ అయ్యా, కానీ ఈ కైండ్ ఆఫ్ స్కామ్ అయితే ఎప్పుడు అవ్వాలా. ఏం లేదు, అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బేసికల్లీ గవర్నమెంట్ రన్ చేస్తుంది కదా. సో మేమేమంటే ఇంకొంచెం మంచి కంటెంట్ కవర్ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ ఒక లోకల్ ఆమె ఆపితే ఆమెను అడిగామన్నమాట. లైక్ ప్రైవేట్ బోట్స్ ఉంటే రిఫర్ చేయండి, మంచి మంచి వ్యూ ఉన్న ప్లేసెస్కి తీసుకెళ్తారేమో అన్నట్లు అడిగితే వాళ్ళు 2 పర్సన్స్కి 1.5 hour అరౌండ్ 2000 చెప్పారు. సో బార్గెన్ చేసి 1400 రూపీస్కి తీసుకొచ్చాము. సో 1400 రూపీస్కి తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఏం చూపిస్తున్నారు? సో ఇది ఉంది కదా, ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంట. అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బేసికల్లీ మొత్తం కవర్ అయి ఉంటుంది, దాని లోపల నుంచి తీసుకెళ్తారు కదా. సో వీడు ఒక చిన్న లేక్ ఉన్నట్టుంది, మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ అక్కడక్కడ. మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ నుంచి బీచ్కి తీసుకెళ్తున్నాను, దానికి 1500, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి కాదు అని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడనమాట. సో ఇంకేం చేయలేక రిటర్న్ తిప్పండి, హాఫ్ అమౌంట్ పే చేస్తాము, మమ్మల్ని అక్కడ వదిలేసి ఆ గవర్నమెంట్ దానికే వెళ్దాం అనుకుంటున్నాం. రెయిన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో అక్కడికి వెళ్ళి కుదిరితే అక్కడ వ్లాగ్ కవర్ చేసి అక్కడ కలుసుకుందాం. బాయ్. సో మనం అక్కడికి ఏదైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ప్లాన్ స్పాయిల్ అయిందో మంచిగా పాండీ సీ ఫుడ్ ఎంజాయ్ చేద్దాం అనేసి ఇక్కడ ఒక స్పాట్కి వచ్చాను. నేను లొకేషన్ అయితే నేను బయటకు వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ఫిష్, స్క్విడ్, అలానే టైగర్ ప్రాన్స్, చిన్న ప్రాన్స్ కూడా ఆర్డర్ చేశాను. మంచి మీల్స్ తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి ప్లాన్స్ ఏమైనా ఉంటే రేపటికి రెజ్యూమ్ చేసుకుందాము. సో ఇక్కడ టైగర్ ప్రాన్స్ ఇందాక ఒకటి ట్రై చేసా, టేస్ట్ అయితే మాత్రం క్రేజీ ఉంది. దిస్ ఈజ్ స్క్విడ్. సో స్క్విడ్ వీళ్ళు ఇన్ హౌస్ మసాలాస్ కొన్ని యూజ్ చేస్తున్నారు, కిచెన్ మేడ్ ఓన్. టేస్ట్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇన్ కేస్ మీరు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ట్రిప్ ప్లాన్లో ఉందంటే ఈ స్పాట్ ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. సో మిగిలినవి కూడా ట్రై చేద్దాం. సో ఇక్కడ మనకి రైస్, సాంబార్ ఇవన్నీ అన్లిమిటెడ్. అలానే ఫిష్ పులుసు, ప్రాన్స్ కర్రీ అంటే పులుసు లాగే ఉంది. సో పులుసు నాకు ఓకే, అంటే లైక్ పచ్చిగా అట్లా అనిపిస్తుంది. బట్ ఈ ఫ్రై ఏవైతే మేము రోస్ట్ చేయించామో, సో ఈవెన్ స్క్విడ్ నేను లాస్ట్ టైం ట్రై చేశాను, లైట్గా పచ్చి వాసన వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుక్ చేశాను. అంటే ఇది ఓన్లీ ఏమంటే హోమ్ మేడ్ స్టైల్. సో బేసిక్గా పాండీలో మనం కెఫేస్ ట్రై చేస్తుంటాం, ఇటాలియన్ ఫుడ్ ట్రై చేస్తుంటాం. అప్పుడప్పుడు వీళ్ళ హోమ్ మేడ్ ఫుడ్ కూడా ట్రై చేద్దాము. అంటే బయట ఇందాక చెప్పాను కదా ఒక లేడీ గురించి, ఆమె సజెస్ట్ చేసిన స్పాటే ఇది. అనుకోకుండా ఇది హిట్ అయింది, అది ఫ్లాప్ అయ్యింది. సో వీళ్ళ కిచెన్ మేడ్ మసాలానే మెయిన్ నేను చెప్పాలంటే. అన్నిట్లో అదే కీ. అది చెప్పలేదు, అంటే ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారని ఇందాక మేకింగ్ షాట్ అవ్వడం అడిగితే చెప్పలేదు. సో అది వాళ్ళ కీ అనమాట.
ఫిష్ కూడా మనకి మెయిన్ అదే ఆ మసాలా ఒకటే చెప్పాలంటే ఈ డిషెస్ అన్నిటికీ హైలైట్ ఏం రా అంటే పాయింట్ అదే మసాలా. సో మనకి ఇక్కడ వీటితో పాటు ఒక అప్పలం ఇస్తారు, అట్లే సాంబార్, రసం, ఇందాక నేను చెప్పాను కదా పులుసులు. సో ఎవరైనా ప్రాన్స్ లవర్ ఆర్ సీ ఫుడ్ లవర్స్ ఉంటే నేను ఈ స్పాట్ని హైలీ రికమెండ్ చేస్తాను. లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అట్లే వీడియోలో ఇప్పుడు డిస్ప్లే చేస్తా. అంటే రెస్టారెంట్ నేమ్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఆకలి మీద లోపలికి వచ్చేసా. సో ఫుడ్ నచ్చింది కాబట్టి రెస్టారెంట్ మీకు చూపిస్తా. సాంబార్ కూడా మనకి ప్రాపర్ హోమ్ మేడ్. సో ప్రైజెస్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. నేను ఈ స్పాట్ని ఖచ్చితంగా మీకు సజెస్ట్ చేస్తాను. ఇన్కేస్ మీరు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తే, అంటే కరెక్ట్గా మనకి ఇప్పుడు గవర్నమెంట్ అని చెప్పాను కదా, దాని ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఈ స్పాట్. సో ఇక్కడ ఎట్లో ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్ ఆగి ప్రశాంతంగా ఫుడ్ ట్రై చేసి వెళ్ళిపోవచ్చు. బేసిక్గా ఇప్పుడు అది ఎక్స్ప్లోర్ చేయాలి, కాకపోతే బయట వాన పడుతుంది. సో బోటింగ్ అది ఆపేశారనమాట, ఏదైతే గవర్నమెంట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పాం కదా. సో ఇప్పుడు అక్కడ నుంచి 60 కిలోమీటర్స్ వచ్చాము. మేబీ ఒకవేళ పాసిబుల్ అయితే రేపు ఆర్ ఎల్లుండి ఇట్లా వెళ్ళే పని అయితే ఒకసారి ఆగి అది కూడా ఎక్స్ప్లోర్ చేసుకొని వెళ్ళిపోతాము.